వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గుప్త నిధులు అని వింటూ ఉంటాం. గుప్త నిధుల గురించి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయంట అనేసి అంటూ ఉంటారు. అసలు ఈ గుప్త నిధులని ఎలా తెలుసుకోవాలని అంటారండి? ఓం నమ శివాయ. గుప్త నిధులు అంటే రాజుల కాలంలో సంపాదించిన సంకల్ప బలం సంపద ఉంటుంది. తర్వాత దేవుళ్ళ నుంచి సంపద వచ్చింది ఉంటుంది. తర్వాత దేవుడి విగ్రహాలు ఉంటాయి. వీటినే గుప్త నిధులు అంటారు. దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నీ ప్రతి చోట దొరుకుతుందని గ్యారంటీ ఉండదు. కానీ ఇవి గుర్తించడానికి ముందు ఏంటంటే, ఒక స్థలంలో ముఖ్యంగా దాని సిమ్టమ్స్ ఏముంటాయంటే, దాంట్లో ఒక దేవత స్వప్నంలో రావడము, లేకుంటే మనం ఘాటు అయిన నిద్రలో ఉన్నప్పుడు ఆ ఒక్క సంకల్పమైన రూపం అనేది కనబడము, తన సంకల్పం అనేది కనబడడం ఉంటుంది. అదేవిధంగా దానికి వింత వింత శబ్దాలు వినబడుతుంటాయి అన్నమాట. లంకి బిందుల మాదిరిగా సౌండ్స్ రావడం, ఒకదానికి అనుసంధానమైనవి. తర్వాత అదేవిధంగా ఇవి గుప్త నిధికి సంబంధించిన సంకల్పంలో గజ్జల సౌండ్ వస్తుంటుంది అన్నమాట. గల్ 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 అని సౌండ్ వస్తుంటుంది. తర్వాత దాంట్లో వింత శబ్దం, తర్వాత భూమి కబలింపు చేస్తుంది. భూమి కబలింపు చేస్తుంటుంది. ఒక్క స్థానం నుంచి ఒక స్థానానికి మారుతూనే ఉంటుంది. అది ఒకే చోట ఉండదు. ఒక గుప్త నిధి లంకి బిందులు అనేది కొన్ని బాక్స్ రూపంలో ఉంటాయి, కొన్ని బిందుల రూపంలో ఉంటాయి, కొన్ని వజ్రాల రూపంలో ఉంటాయి, కొన్ని నాణ్యాల రూపంలో ఉంటాయి. అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు. నాణ్యాలు అనేది కొంతమంది రాముడు బొమ్మ ఉండొచ్చు, లేకుంటే ఇందులో వెండి కాసులు కూడా ఉంటాయి, బంగారు కాసులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దైవ సంకల్పం. దీన్ని గుర్తించుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే అవి చాలా చోట్ల కనిపిస్తుంటాయి. అవి ఉన్నదని వాళ్ళకి తెలుసుకుంటారు. కానీ అది దాన్ని నిర్ధారణ చేసుకోవడం ఎలాగంటే, ముందు దాన్ని ఆ ల్యాండ్ మార్క్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఊర్లలో చూసుకుంటే ఒక రాయిలాగా పెడుతూ ఉంటారు, అంటే అక్కడ గుప్త నిధి ఉంది అని తెలియడానికి. అది వాళ్ళు గుర్తింపు కోసం. ఒక బోర్ వేసేటప్పుడు మనం ఎలాగ ఇక్కడ మళ్ళీ ఆ రాయి ఆ ప్లేస్ లో పెట్టిన దగ్గర కాకుండా వేరే దగ్గరికి జరుగుతూ ఉంటుంది కదా, అది కూడా గమనిస్తూ ఉంటారు. మరి అక్కడ రాయి పెడితే ఇక్కడికి జరిగింది కదా, అంటే ఇన్ని సంవత్సరాలకు ఎందుకు అలా జరుగుతుందంటే కదలిక ఉంటుంది. ఈ ఒక గుప్త నిధికి సంబంధించింది ఒక దైవ సంకల్పాలు కదలిక ఉంటాయి. అవి కదిలిస్తూ ఉంటాయి. మనం పెట్టిన రాయి కూడా అక్కడే పెట్టిన రాయి అక్కడే ఉండదు, అక్కడి నుంచి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు గుప్త నిధులు మారుతుంటే రాయి కూడా మారుతుంటుంది. అది ల్యాండ్ మార్క్. అది మనం ల్యాండ్ మార్క్ని చూసి దాన్ని బట్టి ఉంటాయి. కానీ దీన్ని కొంతమంది ఆశతో, దురాశతో ఆలోచించి కొంతమంది చేయి పెట్టడమో, తోపడమో ప్రయత్నం చేసే విధానాలు కొన్ని ఆలోచన చేస్తుంటారు. తోడితే గుప్త నిధి ఉంది కదా, మనకి స్వప్నంలో వచ్చింది, శబ్దాలు వినపడ్డాయి అని తోడుకుంటుంటారు. దానివల్ల ప్రమాదము. మరి ఎలా తీయాలంటే, ఆ ప్రమాదం ఎలా ఉంటుంది అంటే, దానికి వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవడమో, రక్తం కక్కుకోవడమో, మనిషి కొట్టుకోవడమో, లేకుంటే ఆ ఇంట్లో ఏదో ఒక ఘోర నష్టం జరగడమో, ప్రాణాపాయ భయం నష్టం జరగడమో జరుగుతుంటాయి. దానికి ముఖ్యంగా ఏంటంటే కాపలా కొన్ని ఉంటాయి. ఏముంటాయి అంటే ముఖ్యంగా దుష్ట శక్తులు ఉంటాయి. నిధి ఉన్న కాడ దుష్టశక్తి కాపలాగా తిరుగుతుంటాయి. అదేవిధంగా ఒక ధన పిశాసులు ఉంటాయి. వాటికి అనుసంధానంగా కాపలాగా ఉంటాయి. అవి తినేవి కావు, చేసేవి కావు, కానీ వాటికి మాత్రం కాపలా ఉంటాయి. దీనికంటే ముందు నాగప్రతిష్ఠ బంధన ఉంటుంది, వీటికి కాపలా ఉంటాయి. ఇవన్నీ భయంకరమైనవి. వీటి కంటికి కనిపించవు. దానికి జరిగిన తర్వాతనే ప్రాబ్లం ఏర్పడుతుంటుంది. ఒక్కొక్కడికైతే తవ్వుతూనే ఆ గడ్డపార దిగినప్పుడు రక్తం రావడము, పగిలిపోయినట్టుగా సౌండ్ రావడము, లేదంటే గజ్జల సౌండ్లో గల్లుని ధనం మీద పడ్డట్టుగా పోటు సౌండ్ రావడము, ఇలా జరుగుతుంటాయి. అప్పుడు వాడు దాన్ని తీలేడిగా భయం కలుగుతుంది. కొంతమంది స్వాములు కూడా ఏర్పాటు చేసుకుని వచ్చి దాన్ని పూజలు చేసి ఆ ఒక్క సంకల్పాన్ని కట్టలాగా దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని కట్టకపోతే మాత్రానికి అక్కడ నిధి దొరకదు. ఆ నిధి దొరకబాగా ప్రాణం మీదకి తెచ్చుకుంటారు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ గుప్త నిధుల్లో సంకల్పం ఏంటి, ప్రక్రియ ఏంటి అంటే ఈ మూడే ప్రమాదకరమైనవి. వీటిని అరికట్టకుండా ఏది చేయకూడదు, దాంట్లో చేయబెట్టకూడదు. దురాశ దుఃఖానికి చేటు. అది ఆశతో తీసుకోవాలి అనుకుంటే దాని మనుగడుగు ప్రకారము, దాన్ని చేసే ప్రయత్నం ప్రకారం చేసి ఆ కట్టుబాటును చేసి ఆ ఒక్క మంత్రకట్టులో చేసేటైతే కంపల్సరిగా మీకు ఆ గుప్త నిధి అనేది సంకల్ప ప్రకారం ఉంటుంది. కానీ ముఖ్యంగా దాన్ని చూడాలి.
దాన్ని చూసి మీరు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు ఫోటో పంపించినా సారు, వీడియో ఉన్నా వీడియో పంపించినా కూడా అసలు అందులో ఏమున్నవి, ఉన్నాయా లేవా, అది ఎన్ని అడుగుల లోతులో ఉంటుంది, దాని విధానం ఏమిటి అనేది కూడా ఆ విధి విధానాలను బట్టి చూసి ఆ గుప్త నిధుల గురించి నేను చెప్తాను, దాని ప్రకారం చేస్తాను. ఏదైనా సరే అన్ని విషయాలనే మనం లైవ్లో చెప్పకూడదు. కొన్ని విషయాలకి మనం ఫోన్ ద్వారా మాట్లాడుకోవాలి, కొన్ని విషయాల్లో డైరెక్ట్గా వెళ్ళి చూడాలి. ఏదైనా సరే మీకు ఎటువంటి సమస్య ఎవరికైనా ఉండుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. హరహర మహాదేవ్, శంభో శంకర. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.